మార్పులు చేర్పులు కొత్త జిల్లాల పూర్తి చేసి అమల్లోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా 2 లేదా 3 జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను జిల్లా హరిహద్దులు మార్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందుకు కొత్తగా రానున్న ఆ జిల్లాలు ఏవి, సరిహద్దులు మారనున్న నియోజకవర్గాలు ఏవి, ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీలో చూద్దాం. రైట్. పరిపాలనా సౌలభ్యం కోసం ఏపీ ప్రభుత్వం కొన్ని జిల్లాల పేర్లు మార్చే దోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ డిసెంబర్ నెలాఖరులోపు ఈ పేర్లు మార్పు, మరోపక్క నియోజకవర్గాలను కూడా జిల్లాల్లో కొన్ని మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క కొత్త జిల్లాలు పూర్తి చేసి అమల్లోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా 2 లేదా 3 జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను జిల్లా హరిహద్దులు మార్పు చేసే దిశగా కసరత్తు చేస్తోంది. ఇంతకు కొత్తగా రానున్న ఆ జిల్లాలు ఏవి, సరిహద్దులు మారనున్న నియోజకవర్గాలు ఏవి, ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీలో చూద్దాం. ప్రజల అవసరాలు, పరిపాలనా సౌలభ్యం కోసం గత వైసీపీ ప్రభుత్వం 13 ఉమ్మడి జిల్లాలను 26 జిల్లాలుగా విభజించింది. అయితే కొన్ని జిల్లాల్లో ప్రజల అభిష్టం మేరకు కాకుండా ఇష్టానుసారం విడదీశారనే విమర్శలు వచ్చాయి. జిల్లా విభజన నేపథ్యంలో అప్పట్లో కోనసీమ, మార్కాపురం వంటి ప్రాంతాల్లో పాటు పలు చోట్ల నిరసనలు, అసంతృప్తులు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు కొన్ని హామీలు ఇవ్వడంతో పాటు జిల్లాల విభజనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ప్రజలకు న్యాయం చేస్తామని కూటమి నేతలు స్పష్టం చేశారు. గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండే రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం పాడేరు కేంద్రంగా ఏర్పాటై అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి వెళ్ళింది. దీంతో ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన రంపచోడవరం నియోజకవర్గంలోని పలు జిల్లాల్లో కేంద్రానికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్ల మార్పు, సర్దుబాట్లపై అధ్యయనానికి 7 మంత్రులతో ఉపసంఘాన్ని కూటమి ప్రభుత్వం నియమించింది. వీరు ఇప్పటికే ప్రజలు, ఎమ్మెల్యేల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా కలెక్టర్లు అర్జీలు తీసుకున్నారు. ఈ విజ్ఞప్తులపై త్వరలో మంత్రుల ఉపసంఘం చర్చించి అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. 2-3 జిల్లాల ఏర్పాటుతో పాటు కొన్ని చోట్ల సరిహద్దులు, నియోజకవర్గాల మార్పులు చేసే అవకాశం ఉంది. కొత్తగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను కూడా దృష్టిలోకి తీసుకుని ఈ మార్పులు చేస్తారని భావిస్తున్నారు. ఈ వ్యవహారం అంతా డిసెంబర్లో జనగణన మొదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో 2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరకు జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్ల మార్పులకు వీలుండదు. అందుకోసమే డిసెంబర్లోగా ఇవి పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
కొత్తగా రంపచోడవరం కేంద్రంగా మరో గిరిజన జిల్లా ఏర్పడే అవకాశం ఉంది. అల్లూరు జిల్లా కేంద్రం పాడేరుకు ఈ ప్రాంతం రంపచోడవరం, చింతూరు జిల్లాల డివిజన్ నుండి వెళ్లాలంటే కనీసం 350 నుంచి 400 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. పైగా కొందరు చింతూరు, రంపచోడవరం ప్రాంతాల నుంచి రాజమండ్రికి వచ్చి విశాఖపట్నం వెళ్లి పాడేరు వెళ్తున్న నేపథ్యాలు ఉన్నాయి. వెళ్లి రావడానికి 3 రోజులు పడుతుంది. సాధారణ ప్రజలు ఎవరూ జిల్లా కేంద్రానికి వెళ్లే పరిస్థితి లేవు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏజెన్సీ పర్యటనలో రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. అలా కాని పక్షంలో తూర్పుగోదావరి జిల్లాలో అయినా కలపాలని రంపచోడవరం నియోజకవర్గ ప్రజలు, గిరిజనుల నాయకులు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, దర్శి కలిపి 5 నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోంది. మార్కాపురం జిల్లా కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు అనేక ఆందోళన చేశారు. బాపట్ల జిల్లాలోని అద్దంకి, నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాల్ని మళ్లీ ప్రకాశం జిల్లాలో కలపాలని, బాపట్ల, ప్రకాశం 2 జిల్లాలు సమతూకలో నియోజకవర్గాలు ఉంటే బాగుంటుందని ఓ ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. అమరావతి కేంద్రంగా కొత్తగా అర్బన్ జిల్లా ఏర్పాటు ప్రతిపాదనపై అధ్యయనం చేస్తున్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాలు గుంటూరు జిల్లా మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోకి వస్తాయి. వీటితో పాటు పెద్దకూరపాడు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలు భౌగోళికంగా అమరావతికి దగ్గరగా ఉంటాయి. వీటితో కొత్త అర్బన్ జిల్లా ఏర్పాటు చేస్తే 5 నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాలోనూ గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు, పొన్నూరు, తెనాలి కలిపి 5 నియోజకవర్గాలు అవుతాయని ప్రతిపాదిస్తున్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్న గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలనే ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ తూర్పు, పశ్చిమ మధ్య, తిరువూరు, మైలవరం, గన్నవరం, పెనమలూరు సహా 7 నియోజకవర్గాలు అవుతాయి. కృష్ణా జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉంది. విజయనగరం జిల్లాలో శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖపట్నం జిల్లాలో చేర్చాలని, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని, అదే జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలనే ప్రతిపాదనలు కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోంది. కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలోకి చేర్చాలని, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలపాలనే ప్రతిపాదనలు వచ్చాయి.